హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే ఈజీగా బెల్లాన్ని కట్ చేయడం ఎలా, అలానే ఈ బెల్లం అనేది హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. ఫ్రెండ్స్, బెల్లం కట్ చేయడం కష్టం అవుతుంది కదా. ఇలా అయితే సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇప్పుడు చెప్తాను. ఇలా అయితే ఎన్ని కేజీస్ అయినా చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇసుక లేదా సాల్ట్ తీసేసుకోవచ్చు. వీటి బదులు ఒక స్టాండర్డ్ బౌల్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు బౌల్ నుంచి పెట్టేయాలి. మిడిల్లో స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మిడిల్లో పెట్టేసుకోవాలి. బెల్లం ఉన్న ప్లేట్ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఈ బెల్లం ప్లేట్ ఉన్నది ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన దాని మీద ఇప్పుడు ఒక మూత కవర్ చేయాలి. ఇలా ఒక 2 minutes పెట్టేయాలి హై ఫ్లేమ్లో. ఒక 3 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక క్లాత్ బయటికి తీసేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా కట్ అవుతుంది. ఇప్పుడు అసలు కష్టపడే పని కూడా ఉండదు. చిన్నపిల్లలు కూడా కట్ చేయొచ్చు. అంత ఈజీగా, అంత సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఇది. బెల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. షుగర్ కంటే బెల్లమే బెటర్ కదా. ఈ బెల్లం అనేది వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం చేసిన తర్వాత కొందరికి తీపి తినాలనిపించడం న్యాచురల్. అన్నింటినీ మించి బెల్లాన్ని తిన్నట్లయితే మనం హెల్తీగా ఉండవచ్చు. డైజెషన్ కూడా బాగుంటుంది. బెల్లం అనేది బాడీలో రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజం క్రమబద్ధీకరణ చేస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు లేదా నీటితో బెల్లాన్ని తీసుకున్నట్లయితే పొట్టను చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని కూడా నివారిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు బెల్లాన్ని భోజనం తర్వాత తీసుకోవడం తప్పనిసరి. కన్ఫామ్గా తీసుకుంటే బెటర్. బెల్లంలో ఉండే ధాతు ఇనుము కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి రిజల్ట్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు తీసుకుంటే మంచిది. ఈ బెల్లాన్ని స్కిన్ కోసం కూడా హెల్ప్ చేస్తుంది. బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి స్కిన్కి కూడా మంచి నిగారింపు ఇస్తుంది. పింపుల్స్ కూడా నివారిస్తుంది. బెల్లం యొక్క గుణం వేడి చేయడం కావున దీన్ని మనం జలుబు, దగ్గు, రొంప లాంటి వాటికి యూజ్ చేస్తే కొంచెం రిలీఫ్ ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డూలో కూడా కలిపి వాటిని తీసుకోవచ్చు. శక్తి కోసం, ఎనర్జీ కోసం బాగా నీరసం, బలహీనత లక్షణాలు కనిపించగానే బెల్లం తీసుకున్నట్లయితే ఎనర్జీ లెవెల్స్ అనేది త్వరగా పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు టైర్డ్గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని యాంటీ ఆల్జెరిక్ తత్వం వల్ల దమ్ము, ఆస్తమా రోగులు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది. బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే యూజ్ చేసుకోండి టిప్. ఇంకొకటి, బెల్లంతో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి. ఇంకా ఆస్తమా ఇబ్బంది కూడా పెట్టదు. వింటర్లో నంజు బాగా తయారైనట్టయితే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకొని తినేయండి. నెయ్యితో కలిపి తీసుకోండి బెల్లాన్ని. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి కూడా తగ్గిపోతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే యాసిడిటీ అనేది తగ్గిపోతుంది. 5 గ్రాముల శొంఠి, 5 గ్రాముల బెల్లం, 10 గ్రాముల శొంఠి
5 గ్రాముల శొంఠి, 10 గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకుంటే జాండీస్ కూడా తగ్గిపోతుంది. అంటే జాండీస్ ఉన్న వారికి బెనిఫిట్. ఇంకొకటి బెల్లం హల్వా తింటే మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఆరనివ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.